హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ గంటియాల. సో ఈ రోజు మన ఛానల్లో మడత కాజా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఒకసారి చూసి ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. అండ్ దాంట్లో ఒక చిన్న గిన్నె పెట్టుకున్నాను కదా, దాంతో ఒక 2 కప్స్ వరకు నేను మైదా తీసుకుంటున్నానండి. సో దాంతో కొలిచి వేసుకుంటున్నాను అనమాట. 2 కప్స్ వరకు మైదా తీసుకున్నాను నేను. సో ఇంకా మీరు కొంచెం ఎక్కువ కావాలి క్వాంటిటీ అనుకుంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు పిండిని. సో దాంట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. స్వీట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ అయితే ఒక 5-6 స్పూన్స్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేస్తున్నానండి. మంచి స్మెల్ వస్తుంది నెయ్యి వేయగానే. నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చిన నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. బయట షాప్స్లోది కాకుండా ఇంటి దగ్గర నెయ్యి తెచ్చి వేసుకున్నాను అనమాట. సో నెయ్యి వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. మనం ఇలా చేత్తో అంటే పిండి ముద్దలాగా అయిపోవాలన్నమాట. పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇలా చేస్తే. సో ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మొత్తం ఒక పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి. సో ఇది మైదా పిండి కాబట్టి కొంచెం స్లోగానే కలిపేసుకోవాలండి. మొత్తం చేతికి అతుక్కుపోతుంది. సాఫ్ట్గా అయ్యేంత వరకు నెమ్మదిగానే కలిపేసుకొని ఇలా పిండి మొత్తం సాఫ్ట్గా అయిన తర్వాత పిండి ముద్దలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10-20 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసేయాలన్నమాట. నెక్స్ట్ అయితే ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో 3½ కప్పు షుగర్ అయితే యాడ్ చేస్తున్నానండి. సో షుగర్ మునిగేంత వరకు కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. సో అది కొంచెం మరుగుతున్నప్పుడు 2-3 ఇలాచి దంచి వేసుకుంటే సరిపోతుంది. కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది అనమాట. సో అది మరిగేంతలోపు మనం ఇక్కడ కాజాలు ప్రిపేర్ చేసేసుకుందాం. సో మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దలను అయితే రెండు పార్ట్స్గా డివైడ్ చేసేస్తున్నాను అనమాట. సో 2 ముద్దలుగా చేసేసి ఒకటి పక్కన పెట్టేసి ఇంకొక ముద్దనైతే ఇలా పొడి పిండి జల్లుకుంటూ చేత్తో ప్రెస్ చేసుకోవాలి ఫస్ట్ అయితే. నెక్స్ట్ కింద మీద అయితే పొడి పిండి జల్లేసుకొని మనం చపాతీ కర్రతో చేసుకోవాలి, చపాతీ లాగే. సో ఇలా వీలైనంత పల్చగా పొడుగ్గా చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట లోపల. సో నెక్స్ట్ అయితే ఇలా చేసుకున్న తర్వాత కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. మొత్తం నెయ్యినంతా వేసేసుకొని చేత్తో ఇలా మొత్తం రబ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం పొడి పిండి కూడా మీద వేస్తూ ఇలా చేత్తో రబ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఒక 2-3 టైమ్స్ పొడి పిండి వేస్తూ చేత్తో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. పొడి పిండి వేసిన తర్వాత ఇలా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం పొడి పిండిని యాడ్ చేస్తూ జాగ్రత్తగా రోల్ చేసుకోవాలన్నమాట. సో ఇలా పొడి పిండిని వేస్తూ ఉంటే లోపల క్రిస్పీగా చాలా బాగుంటుందన్నమాట. ఖచ్చితంగా పొడి పిండి చల్లుతూనే మనం రోల్ చేసుకోవాలి. సో మీరు ఎప్పుడైనా ఇలా కాజా ఇలా ట్రై చేశారా లేదా అనేది ఒకసారి నాకు కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. అండ్ నేను ఎలా చేశాను, పర్ఫెక్ట్గా చేశానా లేదా అని కూడా నాకు కామెంట్ చేసి చెప్పేసేయండి. సో ఫైనల్గా ఇలా రోల్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం వాటర్ని అంటిస్తూ పూర్తిగా 2-3 టైమ్స్ ఇలా రోల్ చేసుకోవాలి. అంటే గట్టిగా స్టిఫ్ అయిపోతుంది అనమాట, ఊడిపోకుండా. సో ఫైనల్గా ఇలా మొత్తం రోల్ చేసుకున్న తర్వాత నైఫ్తో ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా అన్ని కట్ చేసుకోవాలన్నమాట. సో మనకైతే ఒక పిండి ముద్దలో చాలా వస్తాయి అన్నమాట కాజాలు. సో ఇలా 1/2 ఇంచ్ గ్యాప్తో అన్ని కట్ చేసేసుకోవాలి. నాకైతే 2 కప్పుల పిండికి 2 ముద్దలుగా చేసేసుకున్నాను అనమాట. నాకైతే సరిపోయింది. సో ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ పిండి తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క దాన్ని సెపరేట్గా తీసుకుంటూ ఫింగర్తో లైట్గా అలా ప్రెస్ చేసుకోవాలి. మరి ఎక్కువ ఫోర్స్తో కాకుండా ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ తీసుకుంటే సరిపోతుంది అనమాట. తీసుకొని ఒక బౌల్లో వేసేసుకున్నాను అన్ని. సో నెక్స్ట్ అయితే ఇలా కొన్ని వేడి ఆయిల్లో వేస్తున్నాను ఫ్రై చేసుకోవడానికి. మ్యాక్సిమం అయితే ఒక 15 వరకు వేసాను నేను ఒకేసారి. కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంది కాబట్టి సో చిన్నగానే చేశాను కాబట్టి 15 వరకు యాడ్ చేసేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. నేను ఇండక్షన్ మీద చేస్తున్నాను కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తున్నాను. లేదంటే తొందరగా బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి, అస్సలు కాలవన్నమాట. సో అందుకే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి, బాగుంటుంది. లోపల కూడా బాగా వేగిపోతాయి అన్నమాట. సో అలా తీసుకున్న తర్వాత అవి వేడివేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసేసుకోవాలి. పాకం కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది అనమాట. ఆ తీగ పాకం వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను పాకంని. అందులో యాడ్ చేసేసి ఇంకా ఒక 30 and 40 సెకండ్స్ ఉంచితే సరిపోతుంది. ఎక్కువసేపు అవసరం లేదనమాట పాకంలో. వేరొక బౌల్లో యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మిగతావన్నీ కూడా ఇలాగే అన్ని పాకంలో వేసి తీసేసుకున్న తర్వాత వీటి మీద అయితే కొంచెం కొబ్బరి తురుము అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూడడానికి లుకింగ్ చాలా బాగుంటుంది అండ్ తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా కాజా మీద అయితే కొబ్బరి తురుముతో గార్నిషింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది లుకింగ్ అండ్ టేస్ట్ కూడా. సో ఫైనల్గా అయితే మడత కాజా రెడీ అయిపోయింది.
టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఇంట్లో ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. సో నేనైతే ఫస్ట్ టైం మడత కాజా ట్రై చేశాను. పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఏం టెన్షన్ పడకుండా ఇలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎలా ఉందో కామెంట్ చేసి